హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం 32 సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఎందుకంటే 32 సైజ్ కాబట్టి 80 సెంటీమీటర్స్లో ఈజీగా అయిపోతుంది స్టిచ్చింగ్. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. క్లోజ్ ఉన్న సైడ్ మన వైపు ఉంచుకోవాలి, ఓపెన్ ఉన్న సైడ్ ఆపోజిట్ సైడు ఉండేటట్లు చూసుకోవాలి. బ్లౌజ్ క్లాత్ కొంచెం అటు ఇటు అన్ఈవెన్గా ఉంది, సో అందుకని ఇలా స్కేల్తో మార్క్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వారి కోసం బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. ఇది లైనింగ్ లేని బ్లౌజ్, అంటే వితౌట్ లైనింగ్ అన్నమాట. నేను ఇక్కడ టేప్ మెజర్మెంట్స్తో 32 సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మీ దగ్గర కొలత బ్లౌజ్ లేకున్నా కానీ ఈ మెజర్మెంట్స్తో 32 సైజ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. 32 సైజ్ బ్లౌజ్కి పొడవు వచ్చేసి 13 ఇంచులు తీసుకున్నాను, వెడల్పు వచ్చేసి 8 ఇంచులు. 8 ఇంచులు ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ 16 ఇంచులు, ఫ్రంట్ పార్ట్ 16 ఇంచులకి మనం కుట్లు వేసుకోవాలి. పక్కన 2 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా సన్నగా ఉన్న వాళ్ళు లావ్ అయితే బ్లౌజ్ను కుట్లు విప్పుకొని లూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా పైన 8 ఇంచెస్ కింద 8 ఇంచెస్కి అవి రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. పక్కన 2 ఇంచెస్కి ఇంకొక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇలా బాక్స్లా కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఇలా బ్లౌజ్ని టేప్ మెజర్స్తో ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు మీకు అర్థం కావడం కోసం ఇది కుట్టుకు అన్నమాట. 1/2 ఇంచు మళ్ళీ ఒక స్కేల్ సహాయంతో ఒక లైన్ డ్రా చేసుకున్నాను. మళ్ళీ పైన కూడా ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని స్కేల్తో మళ్ళీ డ్రా చేసుకుంటాను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఎలా డ్రా చేసుకోవాలో చెప్తాను. మనం చెస్ట్ సైజ్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 8 ఇంచ్లో సగం అన్నమాట 4 ఇంచెస్. ఆ 4 ఇంచెస్కి ఒక 1/2 ఇంచు యాడ్ చేసుకోవాలి. 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ 4.5 ఇంచెస్లో మళ్ళీ నెక్కి 2 ఇంచెస్ తీసుకోవాలి. ఒకవేళ మాకు నెక్ విడ్త్ ఎక్కువ కావాలనుకుంటే 2.5 దగ్గర మార్క్ చేసుకోవచ్చు, కానీ కస్టమర్ కొంచెం సన్నగా ఉంటారు, సో అందుకని నేను 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇక ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ 5 ఇంచెస్ మళ్ళీ ఇక్కడ 2 ఇంచెస్ వద్ద ఒక మార్క్ చేసుకోవాలి. ఆ రెండింటిని షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అది ఇంకా కింద ఆర్మ్ డౌన్ 5 ఇంచెస్ని ఇలా కలిపేసుకోవాలి. ఇక ఇప్పుడు నెక్ లైన్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. మనం మొత్తం షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకున్నాము, అందులో నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అది ఒకసారి చెక్ చేసుకొని నెక్ డీప్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కస్టమరు తను ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం 4 ఇంచెస్ ఉంది నెక్ డీప్, నేను అందుకే 4 ఇంచెస్ తీసుకున్నాను. నేను మళ్ళీ మెజర్మెంట్ బ్లౌజ్తో ఎలా మెజర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే టేప్ కొలతలతో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ 4 ఇంచెస్ 2 ఇంచెస్ కలిసేటట్టు మళ్ళీ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ కట్ చేసుకోవడానికి నెక్ని ఇలా కొంచెం రౌండ్ షేప్ లాగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక ఆర్మ్ డౌన్ చంక భాగంలో వచ్చేసి 1.5 ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా ఇలా స్కేల్ యూజ్ చేసి లేదంటే మార్కర్తో కానీ రెండింటిని కలిపేటట్టు ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక బ్లౌజ్కి కింది భాగంలో 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని లెంత్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని మెజర్ చేసుకోవాలి. చూసారా, విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది, లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంది. మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే స్టిచెస్ కోసం ఎక్స్ట్రా ఉంచుకున్నాము. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. ఇక బ్యాక్ విడ్త్ ఎంత ఉంది, ఫ్రంట్ చెస్ట్ ఎంత ఉంది చెక్ చేసుకున్నాను. 16 ఇంచెస్ ఉంది. బ్యాక్ 16, ఫ్రంట్ 16, టోటల్ 32 అన్నమాట. ఇప్పుడు కొలత బ్లౌజ్ని ఇలా ఒకసారి రివర్స్ తీసి మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఒకవేళ టేప్ మెజర్మెంట్స్తో మనం
బ్లౌజ్ కట్ చేసుకోవాలనుకున్నా కానీ ఇలా టేప్ మెజర్మెంట్స్తో అన్నీ మార్క్ చేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ తీసుకొని ఇలా రివర్స్ చేసి అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా కొలత బ్లౌజ్తో టేప్ మెజర్స్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ షోల్డర్ నుండి చంక భాగం కింది వరకు ఎన్ని ఇంచెస్ ఉంది చెక్ చేసుకోవాలి. షోల్డర్ నుండి ఈ కింది భాగం వరకు 9 ఇంచెస్ ఉంది. ఇంకా నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ చూస్తే 4 ఇంచెస్ ఉంది. ఇక లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంది. బ్లౌజ్ని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే దానిపైన కానీ దానికి కొంచెం వెలుపలికి కానీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని అటు ఇటు జరపద్దు, కానీ నేను ఇక్కడ వీడియో కోసం ఇలా జరిపి కట్ చేస్తున్నాను. కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ ప్లేట్స్ కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కొంచెం చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. కుట్టేటప్పుడు అక్కడే డైరెక్ట్గా కుట్టు వేసేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది. ఇక హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది కదా, 8 ఇంచెస్కి కొంచెం కింది కానీ మార్క్ చేసుకోవాలి. ఒకవేళ లైనింగ్ బ్లౌజ్ అయితే 8.5 తీసుకోవాలి, కానీ ఇక్కడ లైనింగ్ లేని బ్లౌజ్ కాబట్టి నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ పైన విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ వద్ద ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ డౌన్కి 3 ఇంచెస్ వద్ద మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్స్ మెజర్ చేసుకున్నప్పుడు హ్యాండ్స్ 14 ఇంచెస్ ఉన్నాయి ఒక హ్యాండ్ వచ్చేసి. ఇప్పుడు 14 ఇంచెస్లో సగం 7 ఇంచెస్ వద్ద మార్క్ చేసుకోవాలి. ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ కోసం, మొత్తం టోటల్ 9 ఇంచెస్. ఇక్కడ క్లాత్ కూడా 4 ఫోల్డ్స్ చేసుకున్నాను నేను. ఇలా 3 ఇంచెస్ దగ్గర నుండి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, దానికి ఇలా కర్వ్ లాగా క్రాస్గా డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి లెంత్ ఇంకా విడ్త్ చెక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 10 ఇంచెస్ ఎందుకు తీసుకున్నానంటే ఇది లైనింగ్ లైన్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్ కింద ఫోల్డ్ చేస్తే 2 ఇంచెస్ క్లాత్ పడుతుంది. సో అందుకని 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇక విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్. మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న పార్ట్ని పెట్టి చెక్ చేసుకున్నా కానీ సేమ్ 9 ఇంచెస్ వస్తుంది. మీకు అర్థం కావడం కోసం మళ్ళీ ఒకసారి టేప్తో మెజర్ చేసి చూపిస్తాను. ఇక్కడ పైన షోల్డర్ పార్ట్ ఉంది కదా, అక్కడ నుండి మెజర్ చేస్తే 9 ఇంచెస్ ఉంది. దీన్ని మనం హ్యాండ్స్కి మెజర్ చేస్తే సేమ్ 9 ఇంచెస్ వస్తుంది. హ్యాండ్స్ చంక భాగం మెజర్ చేసినట్టే కింద ఎల్బో దగ్గర కూడా మెజర్ చేసుకోవాలి. 10 + 2 12 ఇంచెస్. కానీ ఇక్కడ బ్లౌజ్ 4 ఫోల్డ్స్ ఉంది కాబట్టి 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని అక్కడ కట్ చేసుకోవాలి. ఎలా అయితే మార్క్ చేసుకున్నామో దానిపైనే ఇలా కట్ చేసుకొని మధ్యలో ఇలా కొన్ని కట్స్ ఇచ్చుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్లో 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 2.5 ఇంచెస్కి లైన్ డ్రా చేసుకున్న తర్వాత దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇది మనం క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ కట్ చేసుకోవాలి. ఒకవేళ స్ట్రైట్ కట్ చేసుకుంటే ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్లో పెట్టేసి ఈ బ్యాక్ పార్ట్ అంతా కట్ చేసుకున్న దాని చుట్టూ ఇలా మార్కర్తో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ డీప్ ఎంత అంటే 5 ఇంచెస్ తీసుకోవాలి. 32 సైజ్ కాబట్టి 5 ఇంచెస్ సరిపోతుంది. మళ్ళీ స్కేల్తో స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ విడ్త్ 2 ఇంచెస్ పెట్టేసుకొని 1/2 ఇంచ్కి ఇలా మళ్ళీ కర్వ్ లాగా రౌండ్గా డ్రా చేసుకోవాలి.
ఇక ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్ ఆర్మ్ డౌన్ నుండి చంక పార్ట్ ఉంది కదా, అది కొంచెం 2 ఇంచెస్ కింది నుండి ఒక 1/2 ఇంచు లో కట్ చేసుకోవాలి. ఇక నేను చూపిస్తున్నట్టుగా స్టార్టింగ్ కార్నర్ నుండి 2 ఇంచెస్, ఇటు ఎండింగ్లో 1 ఇంచ్కి మళ్ళీ ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్నాం కదా, 3 ఇంచెస్ నుండి ఇలా స్ట్రైట్గా లెంత్ చెక్ చేసుకుంటే 11 ఇంచెస్ ఉంది. 11 ఇంచెస్ ఉండేటట్లు చూసుకొని ఇలా క్రాస్గా నీట్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మార్కర్తో మార్క్ చేసుకున్న దాని ప్రకారం ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా కట్ చేసుకోవాలి. ఇక్కడ చంక భాగంకి వచ్చేసరికి కొంచెం లో కట్ చేసుకోవాలి, లేదంటే హ్యాండ్స్ ఇంకా ఫ్రంట్ పార్ట్లో సరిగ్గా సెట్ అవ్వదు బ్లౌజు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని హుక్స్ ఉంటాయి కదా, హుక్స్ సైడ్ తీసుకొని ఇక్కడ చెక్ చేసుకోవాలి. 4 హుక్స్ వద్ద డ్రా చేసుకోవాలి. నేను అసలు ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్తో ఎలా మెజర్ చేసుకోవాలో ఇందాక చూపించడం మర్చిపోయాను. సో అందుకని మళ్ళీ ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మెజర్ చేసి చూపిస్తున్నాను. మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఇక నడుం పట్టి పెద్ద పట్టీలు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ ఉండేటట్లు చూసుకొని బ్యాక్ పట్టీని కట్ చేసుకోవాలి. పెద్ద పట్టీలు అంటే ఫ్రంట్ పట్టీలు. ఇప్పుడు ఇది మనం కట్ చేసుకుంది వీపు భాగానికి, బ్యాక్ పార్ట్కి కుట్టు వేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. ఇక పెద్ద పట్టీలు అంటే ఫ్రంట్ పార్ట్లో వస్తాయి ఈ పట్టీలు. ఇదేంటంటే ఇది లైనింగ్ లైన్ బ్లౌజ్ కాబట్టి దీన్ని మనం డబుల్గా కట్ చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ క్లాత్ని 4 లేయర్స్ పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో 3 ఇంచెస్, ఎండింగ్ పాయింట్లో 2.5 ఇంచెస్ ఉండేటట్లు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఏమో క్లాత్ కుట్టుకు పడుతుంది. సో అందుకు ఇలా కట్ చేసుకోవాలి. మామూలుగా లైనింగ్ ఉన్న బ్లౌజెస్కి సింగిల్ లేయర్ కట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇది వితౌట్ లైనింగ్ కాబట్టి ఖచ్చితంగా ఇలా డబుల్గానే కట్ చేసుకోవాలి. వీటిని రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్స్ ప్లేట్స్ అవన్నీ పెట్టేసిన తర్వాత అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా అనేది స్టిచ్చింగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక ఇప్పుడు బ్లౌజ్ మొత్తం కటింగ్ అయిపోయింది. ఆ మిగిలిన క్లాత్లో ఇలా క్రాస్గా ఉన్న క్లాత్లో క్రాస్ పట్టీలు అంటే నెక్కు వేసుకోవడం కోసం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. మనకి నెక్ చిన్నగా ఉంది కాబట్టి ఇలా ఒక 2 కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలానో చూద్దాం. మనం కట్ చేసుకున్న బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, వాటన్నిటిని పార్ట్లుగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇదే బ్యాక్ పార్ట్ లైనింగ్ లైన్ బ్లౌజెస్కి చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ కింది నుండి పైనకి 2 ఇంచెస్ ఇక్కడ కనిపిస్తున్నట్టుగా స్టిచ్ వేసుకోవాలి. 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ ఎందుకంటే కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. సో 2 సైడ్లు ఇలా మార్క్ చేసుకున్న దగ్గర 2 ఇంచెస్ వరకు పైనకి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు 2 ఇంచెస్గా ఇలా నడుము పట్టీలు బెల్ట్లు కట్ చేసుకున్నాం కదా, ఆ బెల్ట్లని అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ బెల్ట్ని బ్యాక్ పార్ట్కి నేను చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. దీన్ని అనక్ కుట్టు అంటారు. ఇది కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బ్లౌజ్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు లూజ్ కుట్టు వేసుకోవాలి. అంటే స్టిచ్చింగ్ నెంబర్ 4 పెట్టుకొని లేదా 5 పెట్టుకొని లూజ్ కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే అక్కడ హెమ్మింగ్ చేశాక ఆ కుట్టు విప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది.
అంతే, చాలా సింపుల్. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్లో 2 పార్ట్స్గా ఉంటాయి కదా, అందులో ఒక పార్ట్ని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మెజర్ చేసుకోవాలి. టేప్తో 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని మళ్ళీ 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. పైన నుండి మార్క్ చేసుకుంటే 9 ఇంచెస్కి, అంటే టోటల్ 11 ఇంచెస్ ఉంది. ఈ 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఆ రెండింటిని అటాచ్ చేయాలి. మళ్ళీ ఇటు సైడ్కి ఏమో 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. దానికి ఈ ప్లేట్కి మధ్యలో 2 ఇంచెస్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. ఆర్మ్ షోల్డర్ నుండి కిందికేమో 3 ఇంచెస్ ఉండేటట్లు చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో దానిపైన వచ్చేటట్టు కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా స్టిచెస్ వేసుకోవాలి. మనం ఎంతవరకు అయితే మార్క్ చేసుకున్నామో అంతవరకే వేసుకోవాలి, లేదంటే కొంచెం అటు ఇటు అయినా బ్లౌజ్ షేప్ కరెక్ట్గా రాదు. సో కరెక్ట్గా మార్క్ చేసుకున్న దగ్గరికే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ స్టిచెస్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ దగ్గర కుట్టు వేసుకుంటే అవసరం లేదు, కానీ ఈ యొక్క ప్లేట్కి మాత్రం డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలానే ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ కూడా సేమ్ ఎలా అయితే మార్క్ చేసి స్టిచ్ చేసుకున్నామో అలానే మార్క్ చేసి పెట్టుకొని దాన్ని కూడా సేమ్ మెజర్స్తో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 పార్ట్స్కి ప్లేట్స్ పెట్టేసుకున్న తర్వాత వీటికి కింద షేప్ పట్టీలు, పెద్ద పట్టీలు కానీ షేప్ పట్టీలు కానీ అంటారు వీటిని దీనికి అటాచ్ చేసుకోవాలి. ఈ పార్ట్కి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని సేమ్ ఈ షేప్ పట్టీలకు కూడా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని రెండింటిని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ప్రాపర్గా వచ్చిందా లేదా కుట్టు చెక్ చేసుకొని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే ఇంతకుముందు అయితే ఎలా వేసుకున్నామో అలానే 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని సేమ్ షేప్ పట్టి కూడా మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. కొంచెం ఈ మార్క్ పైన స్టిచ్ అటు ఇటు సరిగ్గా రాకపోతే మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు, కానీ ముడతలు లేకుండా ఇలా స్మూత్గా వచ్చేటట్టు వేసుకోవాలి. ఇక్కడ చూసారా కొంచెం గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ నేను ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో అక్కడ వచ్చేటట్టు డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా షేప్ పట్టీలు స్టిచ్ చేసిన తర్వాత రైట్ సైడ్ పార్ట్కి ఉక్స్ పట్టి, లెఫ్ట్ సైడ్ పార్ట్కి కాజా పట్టి వేసుకోవాలి. దానికోసం క్లాత్ని ఇలా కొంచెం 2 ఇంచెస్ ఉక్స్ పట్టికేమో 1.5 ఇంచ్ ఉండేటట్లు కట్ చేసుకోవాలి. కాజా పట్టికేమో 2 ఇంచెస్ ఉండేటట్లు కట్ చేసుకోవాలి. ఇప్పుడు విడ్త్ కొంచెం 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ బెల్ట్ని తీసుకొని హుక్స్ పట్టి వేసుకోవాలి. పైన కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి, కింద కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. యాక్చువల్లీ లైనింగ్ లైన్ బ్లౌజ్కి పైన ఫోల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ నేను అలా చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇలా అనకుట్టు వేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. అంతే, హుక్స్ పట్టి ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు కాజా పట్టి ఎలా వేసుకోవాలో చూద్దాం. హుక్స్ పట్టి ఏమో బ్లౌజు కరెక్ట్ ఉన్న సైడ్ నుండి రివర్స్ లోపలికి ఉన్న సైజ్కి హుక్స్ పట్టి వేసుకోవాలి. కానీ కాజా పట్టి ఏంటంటే లోపల రివర్స్ సైడ్ నుండి కరెక్ట్ ఉన్న సైడ్కు పైకి వచ్చేలా వేసుకోవాలి. మీకు వీడియోని ఎండ్ వరకు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వీడియోను చూడండి, అప్పుడు అర్థమవుతుంది. బిగినర్స్కి అయితే ఏది ఒకసారి చూసిన వెంటనే రాదు, సో మళ్ళీ చూస్తూ ఉంటే వస్తుంది. మామూలుగా చేతితో సూది దారం యూజ్ చేసి చేతితో కాజాలు వేస్తారు, కానీ ఇలా మిషన్ పైన కూడా మనం ఎక్కడెక్కడైతే 5 హుక్స్ పాయింట్స్ వస్తాయో అక్కడ మార్క్ చేసుకొని ఇలా మిషన్ కాజాలు వేసుకోవచ్చు. చేతితో హెమ్మింగ్ చేసే పని తగ్గుతుంది కొంచెం ఇలా వేసుకుంటే.
ఇప్పుడు మిషన్ కాజాలు కుట్టడం అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్, రైట్ సైడ్ పార్ట్, ఫ్రంట్ పార్ట్స్ని ఒకే దగ్గర పెట్టుకొని మెజర్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈక్వల్గా ఉన్నాయా లేదా మెజర్ చేసుకొని, కొంచెం రైట్ సైడ్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకని కొంచెం కట్ చేశాను. ఇప్పుడు ఇక బ్యాక్ పార్ట్ తీసుకొని దాన్ని మెజర్ చేసుకోవాలి. మనకు బ్లౌజు లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకున్నాము, అంటే 12, అటు ½ ఇంచు ఇటు ½ ఇంచు వెళ్తే 12 ఇంచెస్ ఉంటుంది. ఆ 12 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకొని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి గల్లపట్టీలు అన్నమాట. నేను క్రాస్ కటింగ్ చేసుకున్నాను గల్లపట్టీల కోసం. క్లాత్ 80 సెంటీమీటర్సే కాబట్టి కొంచెం జాయింట్స్ అనేవి ఎక్కువ పడతాయి. నేను ఇక్కడ 4 to 5 పీసెస్ని జాయింట్ చేసుకున్నాను. క్రాస్ పట్టీలు అంటారు వీటిని గల్లకి వేసుకోవడం చాలా ఈజీ. క్రాస్గా కట్ చేస్తాం కాబట్టి ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. ఇక్కడ ఇలా మార్కర్తో 2 బ్లౌజ్ పార్ట్స్ ఉన్నాయి కదా, సమానంగా ఉండేటట్లు మార్క్ చేసుకొని అక్కడ ఇలా స్టార్టింగ్ పాయింట్లో కొంచెం గల్లపట్టీని ఫోల్డ్ చేసి ½ ఇంచ్ కంటే తక్కువ క్లాత్, ½ ఇంచు వచ్చేటట్లు నెక్ లైన్ ఇలా మళ్ళీ సేమ్ ఇట్ సైడ్ పార్ట్ వచ్చేంత వరకు వేసుకోవాలి. బిగినర్స్ ఏంటంటే ఫస్ట్ ఇలా మార్కర్తో మొత్తం మార్క్ చేసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ స్టార్టింగ్ పాయింట్లో మార్క్ చేసుకున్నాను. అలా మార్కర్తో మార్క్ చేసుకుంటే ఏంటంటే మీకు అటు ఇటు క్రాస్ రాకుండా మంచిగా నీట్గా స్ట్రేట్గా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎండింగ్ పాయింట్లో ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ లావుగా అనిపిస్తే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చి అక్కడ నేను ఎలా అయితే ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నానో అలానే ఫోల్డ్ చేసి నెక్ లైన్ మొత్తం స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇలా నెక్ లైన్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నిడిల్ ఇంకా థ్రెడ్ యూజ్ చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత హెమ్మింగ్ చేయాల్సి ఉంటుంది ఈ నెక్ లైన్ అంతా. అది ఎలా చేసుకోవాలనేది నేను ఒక వీడియో చేసి పెడతాను. ఇప్పుడు ఇలా మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల సైడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత లావుగా కనిపిస్తుంది. మామూలుగా నెక్ కానీ షోల్డర్ కానీ సరిగ్గా సెట్ అవ్వదు మరి లావుగా ఉంటే. సో అందుకని ఇలా మొత్తం మెల్లిగా కట్ చేసుకోవాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్ తీసుకొని ఇవి లైనింగ్ లైన్ హ్యాండ్స్ కాబట్టి ఈ హ్యాండ్స్కి ఇప్పుడు నేను ఎక్కడైతే స్టిచ్ చేస్తున్నానో అక్కడ హ్యాండ్స్కి కూడా హెమ్మింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఒక 1 ఇంచ్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ఇది 4 నెంబర్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈజీగా విప్పుకోవడానికి ఉంటుంది. హ్యాండ్స్ రెండింటిని ఒక సైడ్ లో కట్ చేసుకోవాలి. ఆ లో కట్ చేసుకున్నది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేటట్టు చూసుకొని కుట్టు వేసుకోవాలి. నేను ఇప్పుడు ఒక సైడ్ హ్యాండ్ స్టిచ్ చేసుకున్నాను. మీకు అర్థం కావడం కోసం ఇంకొక సైడ్ హ్యాండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. లో ఉన్న సైడ్ ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ లూజ్గా రాకుండా నీట్గా వచ్చేటట్టు ముడతలు రాకుండా చూసుకొని కుట్టు ఎండింగ్ వరకు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా, స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ బ్లౌజు కరెక్ట్ ఉందా లేదా అని. ఇక్కడ ఎండింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్, మిడిల్ పాయింట్ అంటే ఇక్కడ మిడిల్ అంటే షోల్డర్స్ను హ్యాండ్స్ దగ్గర చెక్ చేసుకొని కరెక్ట్ ఉంటే మళ్ళీ దానిపైనే ఇలా ఇంకొక డబుల్ స్టిచ్ కుట్టు వేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ రివర్స్ సైడ్ పెట్టుకొని టేప్ మెజర్స్తో మెజర్ చేసుకొని మనకి 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి
ఇక్కడ నడుము దగ్గరేమో 15 అంటే 30 ఇంచెస్ ఉంది. మామూలుగా చెస్ట్ దగ్గరేమో 32 అంటే 16 ప్లస్ 16 32 కాబట్టి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. ఇక్కడ షోల్డర్ నుండి అక్కడ 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ కింద అంటే ఎల్బో దగ్గర 10 ఇంచెస్ ఉంది, అంటే 5 దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకొని 2 సైడ్లు మార్క్ చేసుకొని దానిపైనే ఒక స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ బ్లౌజ్కి ఇంకో సైడ్ కూడా ఇలానే వేసుకోవాలి. మెజర్ చేసుకొని టేప్ మెజర్స్ అయితే టేప్ మెజర్స్, లేదంటే బ్లౌజ్ మెజర్స్ అయితే బ్లౌజ్ మెజర్స్తోని ఇలా మార్క్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా బ్లౌజ్కి ఇంకో సైడ్ కూడా మార్క్ చేసుకున్న దాన్ని పక్కనుండే లేదంటే దానిపైనే కుట్టు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట, కరెక్ట్గా ఉందా లేదా, మనం తీసుకున్న మెజర్స్ ప్రకారం అటు ఇటు అయిందా అని చెక్ చేసుకొని దానిపై మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇక మనం ఎక్కడైతే కుట్టు వేసుకున్నామో దానికి పక్కన కొంచెం స్పేస్ అంటే పావించు స్పేస్ వదిలిపెట్టి పావించు స్పేస్ వదిలిపెట్టి 3 కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకున్నది ఇది సెకండ్ది, ఇంకొకటి థర్డ్, మొత్తం 3 కుట్లు వేసుకోవాలి. ఒకవేళ ఫ్యూచర్లో లావ్ అయితే లూజ్ చేసుకోవడానికి అడ్జస్ట్ చేసుకోవడానికి బ్లౌజ్ ఈజీగా ఉంటుంది. ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే కుట్టు వేసుకున్న దాని పక్క నుండి పావించు వదులుకొని మళ్ళీ సేమ్ కుట్లు కంటిన్యూ చేసుకోవాలి. అంతే, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత బ్లౌజు మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని స్ట్రైట్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. మరీ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కూడా బ్లౌజు నీట్గా అనిపించదు. సో అందుకని దగ్గరికి కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక మనం టేప్తో మెజర్ చేసుకుందాము, మెజర్మెంట్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా అని. మనకి 12 ఇంచెస్ ఉండాలి. హ్యాండ్స్ విడ్త్ వచ్చేసి 14 ఇంచెస్. ఇక్కడ షోల్డర్ నుండి కిందికి 7 ఇంచెస్ ఉంది, అంటే కరెక్ట్గానే ఉంది. ఇక్కడ మళ్ళీ నడుము భాగం వచ్చేసి 15 ఇంచెస్, అంటే 15 ప్లస్ 15 30 ఇంచెస్. నడుము 30, చెస్ట్ వచ్చేసి 32, అంటే 16 ప్లస్ 16 32. అన్నీ కరెక్ట్గానే వచ్చాయి మెజర్మెంట్స్. బ్లౌజ్ని ఇంకోలా కూడా మెజర్ చేయొచ్చు మెజర్మెంట్ బ్లౌజ్తో. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎలా మెజర్ చేయాలో తెలుస్తుంది. అంతే, 32 సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. మరిన్ని స్టిచ్చింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.